గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మార్నింగ్ న్యూస్లో ప్రత్యేకమైన వార్త ఏంటంటే కేటీఆర్ కనబడలేదట. మరి ఎక్కడ పోయిండు కేటీఆర్? అసలు తప్పిపోయాడు అని అనుకోకూరి, నిజంగానే తప్పిపోయినట్టే ఉంది కథ అయితే. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ సమీక్షలు నిర్వహించడం కానీ లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం కానీ చేయట్లేదు కేటీఆర్. మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు, ఇట్లా రకరకాలుగా జనాల్లో ఉండే ప్రయత్నం అయితే చేసారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి కూడా కనబడట్లేదు. మరి నిజంగానే అమెరికా పోతాడా లేకపోతే తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పొడి పోసుకుంటుందో తెలియదు. ఇక దాంట్లో దిశలో కథనం కూడా వచ్చింది, అసలు కేటీఆర్ అసలు ఎక్కడ పోయిండు అని. అది తెలంగాణ భవన్కు విజిట్లు తగ్గిపోయినాయట, ఆటంకల పోయేటోళ్ళు లేరు. అండ్ ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి కూడా రాజీనామా వేయాలని చెప్పేసి డిమాండ్లు కూడా వస్తున్నాయని చెప్పేసి కూడా కథనం వచ్చింది. వాటితో పాటు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం ముందు నుంచి కూడా చెప్తున్నాం. బీఆర్ఎస్ పతనావస్థకు చేరడం వల్ల ఆనందపడుతుంది ఒకే ఒక వ్యక్తి, హరీష్ రావు అని చెప్పేసి. నిజంగానే ఎక్కడైతే పతనావస్థ ఉంటుందో, ఎక్కడైతే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయో అక్కడ గొప్పగా వెలిగిపోతుంటాడు హరీష్ రావు. సో మరి బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేయబోతున్నాడా లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో డిమాండ్లు పెడుతున్నాయట బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి. ఏమని? హరీష్ రావునే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి, కేటీఆర్ బాధ్యతలు తీసుకోవడం వల్ల ఇవన్నీ ఓడిపోయినాం కాబట్టి ఆయన దీనికి ఓటమికి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలని చెప్పేసి. సో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమి అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా తీసుకుంటారు, ఒక్కో రకమైన చర్చ అయితే జరుగుతుంది రాష్ట్రంలో. ఇక వీటితో పాటు ఇక వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అయిపోతుంది ఇక ముచ్చటంతా. ఇక నెక్స్ట్ రుణమాఫీకి సంబంధించిన ఒక అంశం ఇవాళ కీలకంగా ఉంది అన్ని దినపత్రికల్లో కూడా. రుణమాఫీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి గైడ్లైన్స్ను ఇంప్లిమెంట్ చేసే ఆలోచన చేస్తున్నట్టు కూడా అయితే మనం కథనాలు చూస్తున్నాం. ఏంటంటే రుణమాఫీ ఉంది కదా, ఈ వార్త చూసిన లెవెల్ ఉంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పింది కదా. అయితే దీనికి సంబంధించి కొన్ని రూల్స్ పెడుతురు. అదే మనం ఐటీ పేయర్స్, ఐటీ కట్టేటోళ్ళు కానీ రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నోళ్ళు కానీ వీళ్ళెవ్వరు కూడా ఈ రుణమాఫీ ఏమని చెప్పేసి తీసుకొచ్చే యోచన చేస్తుంది. మరి ఇది కరెక్టా తప్ప, అసలు రైతులు ఏమనుకుంటున్నారు, రైతులు యాక్సెప్ట్ చేసిరా లేదా అనేది ఇప్పుడు మనం ఎవరికైనా రైతుకు కాల్ చేసి మీకు వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే దీని ద్వారా ఇలా ఐటీ పేయర్స్ని, రాజ్యాంగబద్ధమైన పదవులున్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను వాళ్ళని తీసేయడం వల్ల, వాళ్ళకు రుణమాఫీ నుంచి వాళ్ళని తప్పించడం ద్వారా ఏం జరుగుతుందంటే దాదాపు 15,000 కోట్ల భారం తగ్గుతుందట. చూడండి ఎంత అంటే, ఈ గతంలో వీళ్ళందరికీ ఒక 15,000 కోట్లు అప్పనంగా అప్పు చెప్పారని చెప్పేసి ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా జీతం తీసుకుంటూ 1000 కోట్లు నొక్కేసిన వాళ్ళకు కూడా మళ్ళీ రుణమాఫీలు అయినాయి. సో ఇప్పుడు ఈ కొత్త సర్కారు ఈ రుణమాఫీలో వీళ్ళందరినీ కూడా చేర్చట్లేదు, వీళ్ళందరికీ కూడా ఇవ్వట్లేదు. సో ఇది మరి కరెక్ట్ నిర్ణయమా కాదని చెప్పేసి మనం వలన రైతులను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వీటితో పాటు ఇదే అంశాన్ని ఒక్కొక్క దినపత్రిక ఒక్కో రకంగా రాస్తే మనం ఉంది కదా నమస్తే తెలంగాణ, దాంట్లో ఏం రాసిరు, ఇది పంగనామం పెడుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు చెప్పిన మాట మీద నిలబడతలేదు, ఇక సూచిరాని సంకలు గుద్దుకుంటుంది, నెత్తి కొట్టుకుంటుంది. మేము అందరికి ఇచ్చినాం, వీళ్ళు దాదాపు ఒక 37 లక్షల మంది లబ్ధిదారులను దూరం చేస్తున్నారు అని చెప్పేసి. మరి దాని ద్వారా ఏమైనా నష్టపోతే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది, ఏం జరుగుతుందో చూడాలి. వీటితో పాటు గొర్రెల స్కామ్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మనీ లాండరింగ్ జరిగింది, 700 కోట్లు దోపిడీ జరిగింది. ఏదైతే మన తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నాడు కదా, ఆయనకు సంబంధించిన పర్సనల్ ఓఎస్డి ఫైల్ని తగలబెట్టడం చూసినాం. దానికి సంబంధించిన పెద్ద ఎత్తున విచారణ అయితే జరుగుతోంది, వాళ్ళని కూడా విచారించారు. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది, దీనికి సంబంధించి ఒక పకడ్బందీగానే విచారణ జరుగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో అది కూడా ఎక్కడ దారితీస్తుందో తెలియదు. ఆ అంశాన్ని కూడా నమస్తే తెలంగాణలో చిన్నగా ఈడీ విచారణ చేస్తుంది దీనికి సంబంధించింది. ఇది ఆరోపణలే తప్ప ఆధారాలు ఏవి అని క్వశ్చన్ మార్క్ పెట్టి చిన్న పెట్టిరు, అది పెద్ద పెట్టురి, ఆధారాలు ఏవి అని పెద్ద పెట్టురి. అది కూడా ఎన్నడో నాడు మీ గత మంత్రులకు గత పాలకులకు మెడకు చుట్టుకుంటుంది. ఆల్రెడీ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి రేపే చివరిది ఏది దాన్ని మన వివరణ ఇవ్వాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీస్కి రేపే చివరి తేదీ ఉంది, 30 తారీఖు దాకా గడువు కావాలంటే ఇవ్వలేనట్టున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికైతే తెలంగాణలో ఒక పరిపాలన అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఇట్లా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒక ఎన్నిక తర్వాత ఒక ఎన్నిక, చాలా సమయం అయితే వృధా అయింది. ఇప్పుడు డైరెక్ట్గా పాలన అయితే మొదలైన ఈ వీక్లోనే పాలన మొదలైనట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడెక్కడ ఈ విచారణలు హడావిడి అయితే జరుగుతోంది, ఏం జరుగుతుందో చూడాలి. మొత్తంగా ఈ రైతులు మీకు ఇందాక చెప్పినా కదా, అసలు ఇలా ఐటీ ట్యాక్స్ పేయర్స్కి రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ పదవులు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేయాలనా వద్దా, రైతులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఒకసారి ఫోన్ మాట్లాడదాం ఎవరితో రైతుని. హలో హలో
రాజేష్ గారు చెప్పండి, ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు? రుణమాఫీకి సంబంధించి విధి విధానాల రూపకల్పనలో బిజీ అయిపోయింది ప్రభుత్వం. ఏందంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ ఇవ్వద్దు అని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అట్లాగే ట్యాక్స్ పేయర్స్‌ను కూడా వాళ్ళకు కూడా రుణమాఫీ చేయట్లేదు ప్రభుత్వం. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు? రైతులు స్వాగతిస్తున్నారా? 100% స్వాగతిస్తున్నాం. హ్మ్. ఇది ప్రభుత్వం మంచి నిర్ణయమే ఇది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబర్స్ గానీ, ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్నోళ్ళు గానీ, వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వచ్చే అలవెన్సెస్ చాలా ఉన్నాయి. అవే వాళ్ళకి సరిపోతాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తుర్రు అంటే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందున్నోళ్ళే. ఆర్థికంగా అంటే హ్మ్. మంచి వాళ్ళు ఏమంటారు ఎబోవ్ మన దారిద్ర్య రేఖ కంటే ఎబోవ్ ఉన్న వాళ్ళే. హ్మ్. కాబట్టి వాళ్ళకు రుణమాఫీ ఇవ్వడం వల్ల ప్రభుత్వం మీద భారం అవుతుంది. హ్మ్. కాబట్టి ఈ నిర్ణయం మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఎట్లాగో మళ్ళీ అవి ట్యాక్స్ పే చేయడం కానీ ఇవన్నీ మిగతా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సెట్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఇవ్వకుండా పర్లేదు అని చెప్పి మేము అనుకుంటున్నాం. హుహు. అంటే ఇప్పుడు నమస్తే తెలంగాణ లాంటి దినపత్రికల్లో ఏమొస్తుందంటే ఇక ప్రభుత్వం అన్నమాట నిలబడతలేదు. దాదాపు 35 లక్షల మంది, సగం మంది రైతులకు రుణమాఫీ కాదుగా, వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడట్లేదు అని చెప్పేసి కథనాలు రాస్తున్న పరిస్థితి. సో నిజంగా అంతమంది వ్యతిరేకించే పరిస్థితి ఉందా? అసలు ఈ రుణమాఫీ వల్ల దాదాపు 15,000 కోట్ల భారం తగ్గుతుందట ప్రభుత్వానికి. 100% ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే ఈ రైతు బంధు కానీ ఇవన్నీ ప్రభుత్వం మీద భారం అయిపోయి అప్పుల భారం పెరిగింది రాష్ట్రానికి. ఎందుకంటే ఎకరాల పరంగా లిమిట్ లేకుండా 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు పడ్డం అనేది ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నట్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ఈ నిర్ణయాన్ని తీసుకోవడం 100% మంచి నిర్ణయం అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల సొమ్మును ప్రజలకు ఎవరైతే ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరికైతే నిజంగా ప్రభుత్వ సహాయం కావాలో వాళ్ళకు మాత్రమే ఇవ్వాలనుకోవడం 100% మంచి నిర్ణయం. అర్హులకే లబ్ధి పొందాలంటావు? అర్హులకే లబ్ధి పొందాలి. 90% మంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు 90 నుంచి 95% మంది 5 నుంచి 2-3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే. ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే రైతులు కాదు. వీటితో పాటు మీకు కాబట్టి ఇంకొక నిబంధన మీకు చెప్పడం మర్చిపోయాను. ఇంకొకటి కూడా ఏమంటున్నారంటే ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవాలనే ఆలోచన కూడా చేస్తుంది ఇక్కడ కొత్త సర్కార్. ఏంటంటే ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఇద్దరు భార్యాభర్తల భూమి ఉండి ఇద్దరు రుణాలు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఒకటే యూనిట్ గా భావించే యోచనలో కూడా ఉందట ప్రభుత్వం. అది కూడా 100% కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబానికి మొన్న ఇంతకుముందున్న గైడ్ లైన్స్ ప్రకారం మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డు లెక్క పట్టుకుంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఎక్కువ రుణం తీసుకున్నారు అంటే ఎక్కువ భూమి ఉన్నట్టే, వాళ్ళు ఎక్కువ వ్యవసాయం చేస్తున్నట్టే, వాళ్ళు ఆర్థికంగా సెట్ అయ్యి ఉన్నట్టే. కాబట్టి ఈ యూనిట్ కి 2 లక్షల పరిమితి అనేది అది కూడా ప్రజలందరూ స్వాగతిస్తారు. ఒక కుటుంబాన్ని యూనిట్ గా పరిగణించడం కూడా కరెక్ట్ యాక్సెప్ట్ చేస్తారు జనాలు అంటారు. 100% యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఎప్పుడైతే మన ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 ఎకరాల లోపే కట్ ఆఫ్ చేస్తారట, అంతకంటే ఎక్కువ వాళ్ళకి ఇయ్యరట అన్నప్పుడే ప్రజలందరూ రైతులు కూడా అలర్ట్ అయ్యి దాన్ని ఏ విధంగా సెట్ చేసుకున్నారో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు. దాన్ని కూడా స్వాగతిస్తారు. సో రుణమాఫీతో పాటు రైతు బంధువులు కూడా కట్ ఆఫ్ చేయాలి అని అంటారు. ఇప్పుడైతే ప్రభుత్వం మొన్నటి వరకు అయితే ఎట్లాంటి విధి విధానాలు అంటే పూర్తి స్థాయిలో రూపొందించలేదు. రైతు బంధు అయితే అలాగే వేసేసినట్టుంది పాత విధానం ప్రకారమే. ఇప్పుడు అప్కమింగ్ డేస్ లో రైతు బంధు ఎలా చేస్తుందో చూడాల్సింది. సో మొత్తానికి రుణమాఫీ విషయంలో అయితే రైతులు హ్యాపీగానే ఉన్నారంటారు. హ్యాపీగానే ఉన్నారు. ఎప్పుడు ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా మళ్ళీ రుణాలు తీసుకోవడానికి ఉత్సాహంతో ఉన్నారు. మంచి నిర్ణయంతో వెయిట్ చేస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ రాజేష్.